నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన 56 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ఆన్లైన్లో మందుల విక్రయాలు ఆపివేయాలి. నాణ్యత లేని మందులను వినియోగదారులకు అందుతున్నాయి. నష్టపోతున్న వినియోగదారులు, మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న స్వచ్ఛ పథకం కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తే ఏ రంగంలో అయినా అభివృద్ధి సాధించవచ్చని శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు అన్నారు. కర్లపాలెం దాస్నగర్ జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ప్రవీణ్ డయాగ్నోస్టిక్ సెంటర్ను రిబ్బన్ కట్ చేసి వేగేశ్వర నరేంద్ర వర్మరాజు ప్రారంభించారు. నిర్వాహకులు ప్రవీణ్ను, మాజీ జడ్పీటీసీ గుంపుల కన్నయ్యలను అభినందించారు. ముందుగా ప్రభుత్వ సూచనలతో వేగేశ్వర నరేంద్ర వర్మరాజు కారులో కాకుండా ఎలక్ట్రికల్ వాహనంపై విచ్చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, నాయకులు వెంకటస్వామి, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, షేక్ బాసి, వసంతరెడ్డి, బుల్లయ్య, కట్టా సుజాత, బెజ వెంకటేశ్వర్లు, పఠాన్ అహ్మద్ బాషా, రామరాజు, మద్దాల ముసలయ్య, ఇర్మియా, మునిపల్లి చిన్న, డాక్టర్ రీతా ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. చాలా జెన్యూన్గా ఇవ్వాలి, ఎక్కడ ఏమి లోపల లేకుండా. ఆ టెస్ట్ రిజల్ట్లో ఆ నిజాయితీ, ఆ క్వాలిటీతో కూడిన నిజాయితీ, అది మనము ఇవ్వలేదనుకో, నువ్వు ఎంత కష్టపడినా లేదు. 3 డెవలప్ అవ్వాలనే బిజినెస్ రాకపోయినా దానికి ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి, మళ్ళీ బిజినెస్ ఎలా పెంచుకోవాలని చూడాలి, కానీ ఎక్కడ అదాజీ పడకూడదు. అందుకే చేసే పనిలో నిజాయితీ, హార్డ్ వర్క్, ధైర్యం అనేది 3 నుంచి తప్పకుండా డెవలప్ అవుతాం. బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 56 మంది అర్హులైన లబ్ధిదారులకు 28,55,556 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు శాసనసభ్యులను కూటమి ప్రభుత్వం అభినందించారు. బాపట్ల పట్టణంలోని మెడికల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు మూసివేసి బంద్ నిర్వహించారు. ఆన్లైన్లో మందుల విక్రయాలు ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో మందులు కొనుగోలు చేయడం వలన నాణ్యత లేని మందులు వినియోగదారులకు అందుతున్నాయని, అందువల్ల వినియోగదారులు నష్టపోతారని మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆన్లైన్లో మందులు వినియోగదారులు కొనుగోలు చేయడం వల్ల మెడికల్ షాప్ యజమానులు పూర్తిగా నష్టపోతున్నారని, ఎన్నో సంవత్సరాల నుంచి మా వృత్తిని నమ్ముకొని మేము మెడికల్ షాప్లో పనిచేసే గుమస్తాలు, ఫార్మసిస్టులు జీవనోపాధి లేక రోడ్డుపై పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వెంటనే ప్రభుత్వం స్పందించి ఆన్లైన్లో మందుల విక్రయాలు ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలుతగా బాపట్ల రథం బజార్ నుంచి ర్యాలీగా బయలుదేరి బాపట్ల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మెడికల్ షాపుల అధినేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా కెమిస్ట్రీ ఫెడరేషన్ ప్రకారం బంద్ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసినటువంటి 2000లో సంవత్సరం జారీ చేసిన జీవో ఒకటి ఉందండి, అది GSR 220. ఆన్లైన్ ద్వారా ఎట్లయినా మందులు అమ్ముకోవచ్చు అని చెప్పి జీవో ప్రవేశపెట్టారు. దీనివల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు వాళ్ళు పరిశీలించకుండా ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని పరిశీలించడానికి, ఇంకా దీనివల్ల జరిగే అనర్థాలను తెలియజేయడానికి ఈ రోజు మేము ఆల్ ఇండియా లెవెల్లో బంద్ చేయడం జరిగింది. ఈ రోజంతా దీనికి పూర్తిగా మద్దతుగా మా ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఇంకొక కారణం ఏంటంటే మెడికల్ షాపులన్నీ మూసేసి ఉన్నాయి, కౌంటర్లు తెరిచి ఉన్నాయి, హాస్పిటల్ కౌంటర్స్ తెరిచి ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరన్నా అత్యవసరం అయితే ఆ మందు అక్కడ నుంచి మెడిసిన్స్ తీసుకోవచ్చండి. రెండోది, ఈ ఆన్లైన్ వ్యవహారంలో జరుగుతున్నది ఏంటంటే ఎవడు పడితే వాడు AI జనరేటర్ తనకు కావాల్సిన మందులు అనేటువంటి ప్రిస్క్రిప్షన్ AI జనరేట్ చేసేసి దాని ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకొని ఆన్లైన్లో మెడిసిన్ తెప్పించుకుంటున్నాడు. ఆ ఆన్లైన్లో యాక్చువల్గా చేయాలంటే అది ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్, AI జనరేటెడ్ అనేది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఒకటే అంటున్నారు, మా ప్రిస్క్రిప్షన్ వచ్చింది ఇస్తుంది అంటున్నారు. ఇది ఫుల్లీ నకిలీ అండి, ఇది కరెక్ట్ కాదు. అందువల్ల మా కోరిక ఏంటంటే ఈ జీవోని రద్దు చేయాలి, ఆన్లైన్లో జరుగుతున్నటువంటి ఈ వ్యాపారాన్ని అరికట్టాలి, నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలి, ప్రజల ఆరోగ్యంతో చల్లగా రాడుతున్నటువంటి ఈ జీవోని కానీ ఈ పరిస్థితులు కానీ రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా
ఆల్ ఇండియా ఫెడరేషన్ ద్వారా దానితో మా ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము మెమరాండం ఇవ్వడానికి ఎంఆర్ఓ మేడం గారి దగ్గరకు వచ్చాము కనుక ఈ విషయం పూర్తిగా తెలియపరుస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని అవగాహన చేసుకోవాలి. విద్యార్థులు పరిపూర్తిగా ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థులు అవగాహన చేసుకోవాలి. ఆన్లైన్ వల్ల తెచ్చే జరుగుతున్నటువంటి మందుల్లో మీకు ఎంతవరకు క్వాలిటీ ఉంటుంది, ఎంతవరకు గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే ఏదన్నా ఒక మెడిసిన్ అమ్మితే దానికి ఏదైనా తేడా వస్తే మీకు ఇమీడియట్గా రియాక్ట్ కాగలరు, ఏదైనా తగిన చేయగలరు. ఆన్లైన్ ద్వారా మీకు ఎటువంటి సదుపాయాలు ఉండవు, ఏమి రిటర్న్ కానీ ఏమి ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని ప్రజలతో సహా విద్యార్థులు మరీ ముఖ్యంగా గమనించుకొని ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరని ప్రార్థన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న స్వచ్ఛపథం కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కర్లపాలెం మండలంలోని ఎంవీరాజుపాలెం బాపట్ల వెళ్లే జాతీయ రహదారి పక్కన నిర్వహించిన స్వచ్ఛపథం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రామాలు రహదారులను శుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ ఆట్ల పద్మావతి కలిసి చీపుర్లు పట్టుకుని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా ప్రతి బుధవారం కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛపథం కార్యక్రమం నిర్వహించమన్నారు. దీనికి సంబంధించి ఈరోజు కర్లపాలెం హైవేలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో స్వచ్ఛపథం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీన్ని అందరూ గ్రామ ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛపథ కార్యక్రమము ఎందుకు జరుగుతుంది, దీనివల్ల ఉపయోగం ఏంటనేటువంటి గ్రామ ప్రజలందరూ తెలుసుకొని వాళ్ళ యొక్క గృహంలో వచ్చేటువంటి చెత్త కానీ, ఇనుప వస్తువులు కానీ, బుక్స్ కానీ ఇలాంటివన్నిటిని కూడా చెత్త సపరేట్గా గోతంలో వేయాలి. అదేవిధంగా ఇనుప వస్తువుల్లో అట్టపెట్టెలు ఏదన్నా ఉంటే, బుక్స్ అనేవి ఏమన్నా ఉంటే అవన్నిటిని కూడా స్వచ్ఛరథం వాళ్ళు ప్రతి వారానికి ఒకసారి మీ గ్రామానికి వస్తున్నారు. కాబట్టి ఆ స్వచ్ఛపథానికి సంబంధించిన కార్యక్రమంలో చెత్త చెదారం అన్నింటినీ కూడా ఒక గోతంలేసి ఇవ్వాలి. ఈ కార్యక్రమాన్ని ప్రతి బుధవారం చేస్తున్నాం. కాబట్టి మనం గవర్నమెంట్ చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల ఉపయోగార్థమే. కాబట్టి ప్రజలందరూ కూడా మంచి వాతావరణంలో పరిశుభ్రమైనటువంటి ప్రదేశాల్లో మీరందరూ కూడా ఉండాలని కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్త చెదారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని, చెత్తను సంపదగా మార్చి స్వచ్ఛరథం పథకములు గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు అన్నారు. కర్లపాలెం పంచాయతీలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను జిల్లా పంచాయతీ అధికారి సందర్శించి పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులకు, పంచాయతీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్ఛరథం తిరుగుతుందన్నారు. మీ దగ్గర ఉండే పాత పుస్తకాలు, ఇనుము పేపర్లు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్, స్టీలు, అల్యూమినియం వంటి వస్తువులు ఇచ్చి సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జాతీయ రహదారి పక్కన చెత్తను వేయకుండా గృహాల వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం స్వచ్ఛపథం ప్రోగ్రాం జరుగుతోంది. స్వచ్ఛపథం ప్రోగ్రాంలో భాగంగా అన్ని గ్రామాల్లో మెయిన్ రోడ్ సైడ్ అంతా కూడా క్లీన్ చేయడము, మాస్ క్లీనింగ్ చేయడం, ఆ విధంగా ఎక్కడగా రోడ్ సైడ్ ప్లాస్టిక్ కానీ లేకపోతే చెత్త కానీ వేయకుండా, ముఖ్యంగా హైవే సైడు, రోడ్ సైడు ఈ రెస్టారెంట్ వాళ్ళు కానీ, హోటల్స్ వాళ్ళు కానీ, ఫంక్షన్ హాల్స్ వాళ్ళు కానీ ఈ రోడ్ సైడ్ చెత్త వేయకుండా వాళ్లకు నోటీస్ ఇచ్చి వాళ్ళ నుంచి వచ్చిన చెత్తను వాళ్ళే డిస్పోజ్ చేయడం, దగ్గర పెట్టుకుంటే గ్రామ పంచాయతీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొబిలైజ్ చేసి ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్ట్ను నిరోధించేదానికోసం, అదేవిధంగా ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయే రోడ్లో ఉండే అవుట్స్కట్స్లో కానీ చెత్త కానీ తొలగించేదానికోసం ఈ ఐడెంటిఫై చేసి ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా జిల్లా అంతటా కూడా స్వచ్ఛత ప్రోగ్రాం జరుగుతుంది. దాని అధికారులు కూడా గ్రామాల్లో సందర్శించి సూపర్వైజ్ చేసి ఏ విధంగా జరుగుతుందని చెప్పి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ఈ స్వచ్ఛపథం ప్రోగ్రాము సాసా ప్రోగ్రాంకు అనుగుణంగా ఇది కూడా చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల గ్రామాల్లో అవుట్స్కట్స్లో ఉండే చెత్త కూడా ఎక్కడ ప్రాపర్గా వేయకుండా షెడ్కు మాత్రమే చేర్చి షెడ్ ద్వారా డిస్పోజ్ చేసి వర్మింగ్ తయారు చేయడం, అదేవిధంగా స్వచ్ఛరథం ఏదైతే ఉందో స్వచ్ఛరథం యొక్క సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవడం, మీ ఇంట్లో ఉండే చెత్తను పనికిరాని సామాన్లన్నీ కూడా స్వచ్ఛరథంకి ఇచ్చి అక్కడి నుంచి మీకు కావాల్సిన వస్తువులు తీసుకునేదానికి కూడా మన మండలంలో ఒక రథం తిరుగుతోంది.
అదేవిధంగా జిల్లా అంతటా కూడా ప్రతి మండలంలో కూడా స్వచ్ఛరథం ఒకటి పెట్టడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం అన్ని గ్రామాలు కూడా తిరుగుతుంది కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని గ్రామ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా కాపాడాల్సిందిగా కోరుతున్నాను. సైనిక లాంఛనాలతో సైనికుడు అక్కలవర్మారెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల మరియు మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావులు పాల్గొని నివాళులర్పించారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం గోకరాజుపాలెం గ్రామానికి చెందిన సర్వింగ్ సోల్జర్ అక్కలవర్మారెడ్డి సెలవులపై ఉండగా అకస్మాత్తుగా అనారోగ్య కారణాల చేత మరణించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ గుణశీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తాండ్ర సాంబశివరావు స్వర్గీయ సైనికుడు అక్కలవర్మారెడ్డి పార్థివ దేహంపై మువ్వెన్నెల తెలంగాణను కప్పి రీతలతోనూ మరియు పూలమాలలతోనూ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల మరియు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావులు స్వర్గీయ సైనికుడు అక్కలవర్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ గుణశీలతోనూ మరియు ఆర్మీలో స్వర్గీయ సైనికుడు అక్కలవర్మారెడ్డి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఇంజనీర్స్ రెజిమెంట్ నుంచి వచ్చిన అధికారులతోనూ మాట్లాడి బాధిత కుటుంబ సభ్యులకు అందవలసిన బెనిఫిట్స్ పై వాకబు చేసి త్వరితగతిన సంపూర్ణ న్యాయం జరిగే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ గుణశీల మాట్లాడుతూ వీలైనంత త్వరితగతిన బాధిత కుటుంబానికి పెన్షన్తో పాటు అన్ని రకాల బెనిఫిట్స్ అందే విధంగా చర్యలు తీసుకుంటాము మరియు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మాజీ సైనికులకు కానీ సర్వింగ్ సోల్జర్స్కు కానీ సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో అయినా యాక్టివ్గా పాల్గొంటూ అండగా ఉండడమే కాకుండా ముఖ్యంగా స్వర్గస్థులైన సైనికులు లేక మాజీ సైనికుల అంతిమయాత్రలలో పాల్గొని సగౌరవంగా నివాళులర్పించే సైనికులకు చెందిన మహత్తర సెల్యూట్ కార్యక్రమాలను ఎన్నికల ద్వారా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం చేపడుతున్నందుకు బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఏపీఆర్ఎం ఎస్ఎస్ టీం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేయడం సైనికుల సేవలో నిజమైన సంతృప్తిదాయకమని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తాండ్ర సాంబశివరావు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ఏపీఆర్ఎంఎస్ఎస్ రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు షేక్ బాజీ, పిట్టు సింగారెడ్డి, అట్ల కేశవరెడ్డి, పోతురాజురెడ్డి, రామకృష్ణారెడ్డి మొదలగు మాజీ సైనికులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో 2 పూటల విధానాన్ని ఫేస్ యాప్ను రద్దు చేయాలని వ్యవసాయ ధార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. కర్లపాలెం పాతనందాయిపాలెం సచివాలయం వద్ద ఉపాధి హామీ పథకం కూలీలకు ఎదురవుతున్న సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవడం, యాంత్రీకరణ పెరగడంతో గ్రామీణ పేదలకు పనులు తగ్గిపోయాయన్నారు. పాత ఉపాధి హామీ చట్టం కోసం కూలీలంతా ఐక్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జాలాది విజయరాజు, సుగుణకుమారి, అన్నామణి, శ్రీహరి, శివాజీ, నందిని, వందన, వీరస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వదిలేయాలి ఉపాధి కూలీల ఐక్యత, రద్దు చేయాలి ఫోటోలు తీసే విధానాన్ని, రద్దు చేయాలి ఫేస్ యాప్ను, రద్దు చేయాలి ఫేస్ యాప్ను, జయప్రదం చేయండి సచివాలయాల వద్ద జరుగుతున్న ఆందోళనలు, జయప్రదం చేయండి సచివాలయాల వద్ద జరిగే నిరసన కార్యక్రమాలను. పిట్టలవానిపాలెం మండలంలో కెమిస్టుల సమ్మె విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కెమిస్టు సంఘం నాయకులు నన్నమూడి శ్రీనివాసరావు మాట్లాడారు. అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపులో భాగంగా పిట్టలవానిపాలెం మండలంలో నిర్వహించిన కెమిస్టుల సమ్మె పూర్తిగా విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆదేశాల మేరకు మండలంలోని మెడికల్ షాపులన్నింటినీ మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెడికల్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కెమిస్ట్, డ్రగ్గిస్ట్ దుకాణదారులు పాల్గొన్నారు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు మరియు సెక్రటరీ గారుల సారథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ను మా పిట్టలవానిపాలెం మండలంలోని అన్ని షాపులను పూర్తిగా బంద్కు మద్దతు ప్రకటించడం జరిగింది. దీని గురించి ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా మందుల షాపులన్నీ మూసివేయడం జరుగుతుంది. దీని యొక్క డిమాండ్స్ ఏంటంటే ఆన్లైన్లో వచ్చినటువంటి మందులను బ్యాన్ చేయాలని మరియు కార్పొరేట్ సంస్థల నుంచి ఇస్తున్నటువంటి కాయలాలు అంటే పర్సంటేజ్ల విషయంలో కూడా దాన్ని కూడా మరి అరికట్టాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ను జయప్రదం చేయడం కొరకు మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
బగలముఖి అమ్మవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి ఆలయ మర్యాదలతో సత్కరించారు. చందోలు గ్రామంలో గల శ్రీ బగలముఖి అమ్మవారి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు దంపతులు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం న్యాయమూర్తికి బాపట్ల మెజిస్ట్రేట్ కళ్యాణి, చందోలు ఎస్ఐ ఎంవి శివకుమార్ స్వాగతం పలికారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, ఈఓజీ నరసింహమూర్తి వేద ఆశీర్వచనంతో అమ్మవారి జ్ఞాపిక అందించారు. తన పుట్టినరోజు కార్యక్రమం అమ్మవారి సన్నిధిలో జరుపుకోవడం తనకి ఎంతో సంతృప్తినిచ్చిందని న్యాయమూర్తి తెలిపారు. ఆంధ్రజాతి పౌరుషానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు జాతీయ స్థాయిలో ఆంధ్రకేసరిగా తెలుగువారి సత్తా చాటారని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ సాయిబాబా అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 70వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆహార సాంకేతిక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన చూపిన తెగువ అసాధారణమైందని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమైనదని గుర్తు చేశారు. ఆయన దేశం కోసం, రాష్ట్రం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశారన్నారు. కడవరకు నిరుపేదగానే జీవితం సాగించారన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావంలో బాపట్ల పాత్ర చిరస్మరణీయమైనదని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు టి త్రివిక్రమరావు అన్నారు. బాపట్లలో 1913లో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ ఆంధ్రోద్యమానికి బీజం వేసిందని వివరించారు. తెలుగు జాతి అస్తిత్వానికి బాపట్ల పునాది వంటిదని చెప్పారు. రాయప్రోలు, తుమ్మల వంటి ప్రాంత కవులు ఎందరో తెలుగు జాతిని జాగృతం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమానికి కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం సర్దార్ బేగ్ అధ్యక్షత వహించారు. ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ బాపట్ల తెలుగు తల్లికి కూడా జీవం పోసిందని వివరించారు. కార్యక్రమంలో ఇంకా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ పూర్వ ఉపాధ్యక్షులు తొప్పలపూడి రామ్మోహన్ రావు, ఫోరం సభ్యులు గుండ్రెడ్డి సత్యనారాయణ, చిత్రకారుడు జేవి కె వెంకటేశ్వర రెడ్డి, ప్రసాదరావు, అధ్యాపకులు సిహెచ్వివి సత్యనారాయణ, సోమేశ్వరరావు, వినోద, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపట్ల జిల్లా గీతాన్ని ఆలపించారు. అంటే ఇప్పుడు జీవితంలో స్థిరపడటం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడము లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడమే కాదు. అది ఒక్కటే లక్ష్యం కాదు. అది లక్ష్యం ఉంటే ఉండొచ్చు. మీ అందరూ ఇవాళ వేరే ప్రొఫెషన్స్లో ఉన్నారు, వేరే ప్రొఫెషనల్ కోర్సులో ఉన్నారు. కాబట్టి జీవితంలో స్థిరపడటానికి ఏది ఎంచుకున్నప్పటికీ కూడా మీరు జీవిత చరిత్ర చదవండి. చరిత్ర చదవకపోతే ఫ్యూచర్ లేదు, వర్తమానం లేదు. ఇక తెలుగు భాష గురించి, ఎందుకంటే నేను అధికార భాషా సంఘానికి చైర్మన్గా ఉన్నాను కాబట్టి, అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి తెలుగు గురించి కూడా నేను చెప్పాలి. చాలా మంది అనుకుంటారు తెలుగులో మాట్లాడితే చాలా న్యూనత, మనకేమీ తెలియదేమో అని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. ఇంగ్లీష్లో మాట్లాడితే మనల్ని చాలా ఉన్నతంగా చూస్తారేమో అని అనుకుంటారు. తప్పది. ఇంగ్లీష్లో మాట్లాడండి, లేదంటే ఇతర భాషల్లో కూడా మాట్లాడండి, కానీ మాతృభాషను మాత్రం మర్చిపోతుంది. ఎందుకంటే మాతృభాష అమ్మ భాష. బిడ్డ పుట్టగానే అమ్మ ఒడిలో ఉంటుంది, అమ్మ లాలింపుల్ని వింటుంది, అమ్మ మాటలను వింటుంది బిడ్డ. అవసరానికి అన్య భాష, అన్ని చోట్ల అమ్మ భాష అంటారు, అంటే తెలుగు. మీ మాతృభాషని మర్చిపోవద్దు. మాతృభాషలో మీరు గట్టిగా మీరు కృషి చేసినట్లయితే, నిజానికి ఇంగ్లీష్ బాగా రావాలంటే తెలుగు బాగా రావాలి. తెలుగు బాగా రాదే ఇంగ్లీష్ రాదు. తెలుగు వ్యాకరణం రాదే ఇంగ్లీష్ గ్రామర్ రాదు. ఎవరైతే ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటారో ముందుగా మీరు తెలుగు నేర్చుకోండి, తెలుగు మీద పట్టు సాధించండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన 56 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ఆన్లైన్లో మందుల విక్రయాలు ఆపివేయాలి, నాణ్యత లేని మందులను వినియోగదారులకు అందుతున్నాయి, నష్టపోతున్న వినియోగదారులు, మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న స్వచ్ఛ పథకం కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.